హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మరి ఎయిర్ ఫ్రైయర్ అది మరి ఒకరు గిఫ్ట్గా మాకు ఇచ్చారు. పేరు చెప్పొద్దన్నారు. అయితే మేము అందులోని ఈ చికెన్ బాగా అన్నీ వేసి, తెలుసు కదా ఏటేటి వేయాలో, మరి ఉప్పు, కారం, పెరుగు, కొద్దిగా స్పైసెస్ ఇవన్నీ కూడా వేసాను. ఉల్లిపాయలు అలాంటివి వేయకూడదండి. ఒక గంట సేపు దాన్ని నానబెట్టి ఉంచాను. ఇప్పుడు దాన్ని మా కోడలు ఏం చేస్తుందంటే, ఇదిగోండి ఆ ఎయిర్ ఫ్రైయర్లోని అలాంటిదే పెట్టి దాంట్లోని పెట్టాలంట. ఇంక గిన్నెలు అలాంటివి ఏమీ పెట్టకూడదు, ఏ సామానం కూడా. అది అమెజాన్ నుంచి ఆర్డర్ పెట్టి ఇదిగోండి అందులోని తనే చేస్తుందనమాట. ఎందుకంటే నాకు కూడా తెలియదు. దానికి చికెన్ రోస్ట్ కింద దాన్ని ఇచ్చేసాము. మరి నాకైతేనండి అది అరకు దగ్గర బొంగు చికెన్ అని ఉంటుంది కదా, అది ఒకసారి నేను తిన్నాను అనమాట. నాకు దానిలాగా నాకు అనిపించింది. ఇదిగోండి అది బాగా ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం ఆయిల్ కూడా కొద్దిగా కలిపాను అనమాట. ఆయిల్ వేయకూడదు అన్నారు, కానీ కొద్దిగా ఆయిల్ వేసి కలిపాను. మరి ఎందుకంటే ఆయిల్లో ఫ్రై చేసిన చికెన్ ఎంతకాలం తినేవాళ్ళమి, ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్లో మరి తింటున్నామంటే కొద్దిగా ఆయిల్ కలిపాను అనమాట. కాబట్టి దానికి 20 మినిట్స్ అట, అంటే ఇటు 10 మళ్ళీ తిప్పిన తర్వాత 10 మొత్తం 20 మినిట్స్ అటండి. ఇదిగో అయిపోయింది. చాలా స్పీడ్గా అయిపోయింది అనమాట. అది ఉడికిందా లేదా అని కూడా మేము చూసాము. ఇదంతా మొత్తం ఈ యొక్క బౌల్ అంతా కూడా మరి కాలుతుంది. ఆ ఫ్రంట్ దీంట్లోనే పట్టుకోవాలా. ఇదిగోండి అవన్నీ కూడా తను చేసి ఎంత మంచి స్మెల్ వచ్చిందంటే, బొంగు చికెన్ స్మెల్ అండి అది. నిజంగా నేను తిన్నాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. ఇదిగోండి, అంటే అందరింట్లో ఉంటాయి కానీ మాకు ఇది కొత్త అనమాట. అది ఇదిగోండి మళ్ళీ ఇది రెండోసారి తన పెడుతుందనమాట. అటు నుంచి ఇటు తిప్పి చేస్తే చాలా బాగుందండి. ఇదిగోండి ఇది మీరు కొనుక్కున్న మనకి అంటే ఆయిల్ ఫుడ్ తీసుకోలేని వాళ్ళు అయితే ఇలాంటివి వాడుకోవచ్చు. ఆయిల్ ఉండాలి అనుకుంటే మామూలు చేసేసుకోవచ్చు. ఇదిగోండి తన చేతుల మీదకే తనే అంతా కూడా చేసి మాకు పెట్టిందనమాట. ఇదిగోండి చాలా బాగా వచ్చింది, మంచి స్మెల్ అనమాట. ఏవైనా తయారు చేసుకోవచ్చు. అలాగే బంగాళదుంపలని, పొటాటో ఫ్రై అని ఇవన్నీ చేసుకోవచ్చట. అవన్నీ ఒక్కొక్క ట్రైలు వేయాలండి. తనతోనే చేయిస్తాను. నాకు ఇంకా అలవాటు అవ్వలేదు ఇలాంటివి. ఎందుకంటే మామూలు పొయ్యి మీద అయితే స్పీడ్గా నేను చేసేయగలను. మరి ఇలాంటివంటే కొంచెం నాకు టెన్షను, కరెంట్ కదండి. ఇదిగోండి వీళ్ళకి అది అలవాటు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో కూడా ఇది ఉందట, వాళ్ళు కూడా చేసుకొని తింటారట. ఇదిగోండి అలాగే ఈ గిఫ్ట్ ఇచ్చిన వాళ్ళకి కూడా చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. వాళ్ళ పేరు అయితే చెప్పొద్దన్నారు. ఇదిగోండి చూసారు కదండి ఎంత బాగుందో. దాని మీద కొద్దిగా ఉల్లిపాయలు, నిమ్మకాయ ఇవన్నీ కూడా వేసుకుంటే ఇంకా బయట తిన్నట్టుగా ఉంటుంది. అందులో ఆకుల్లో వేసి కట్టి మాకు ఇస్తారు. ఇక్కడ మేము ప్లేట్లో పెట్టుకున్నాము. చూసారు కదండి. మీకు ఇంకా ఇలాంటి మంచి మంచి వంటలు తయారు చేసి మీకు చూపిస్తాను. తప్పకుండా మీరు చూడండి. ఇలాంటివి ఉంటే ట్రై చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.